హరి ఓం. యోగ సాధకులకు, యోగాభిమానులకు మరియు భక్తి తత్పరత కలిగిన వారికి జ్ఞానం చాలా అవసరం. భక్తి అనేది భగవంతుడి మీద కలగాలి, భగవంతుడికే సమర్పించాలి, భగవంతుడి కోసమే జీవిస్తున్నామని మనం భావించుకొని జీవించాలి. చెప్పేవాళ్ళు లేకుండా గతంలో ఎవరు అనేక మంది పక్కదారిలో పోయి ఉండొచ్చు. ఇప్పుడు అనేక మంది చెప్తున్నారు, అనేక మంది బోధిస్తూనే ఉన్నారు. మారాలి, మనం మారాలి. ఎలా మారాలి? దైవం వైపు మారాలి. భగవంతుడు సృష్టినంతా సృష్టించి మానవులను ఉన్నతులుగా తీర్చిదిద్ది ఇన్ని సౌకర్యాలు మనకు కలగజేసి ఉచితంగా గాలి, నీరు, వెలుగు, వేడిమి, భూమి, తినడానికి పట్టడానికి పంటలు, సూర్యుని వెలుగులు ఎన్ని ఇచ్చి ఉంటే ఈ ఇచ్చినటువంటి వాడు ఎవరో తెలుసుకోకపోతే కష్టం కదా. ఇచ్చినటువంటి వాడెవరు, ఇవ్వబడినటువంటి వాడెవరు, మనం ఎవరిని ఆధారం చేసి బతుకుతున్నాము, ఇది మర్చిపోయి మానవులను దేవులుగా పూజించడం ఇది భాగ్యం కాదు అనేటువంటిది యోగ శాస్త్రజ్ఞులు, యోగులు చెప్పారు. సర్వేశ్వరుడు ఉండగా మానవుడు మహోన్నతుడు కావచ్చు, మహాత్ముడు కావచ్చు, భక్తి తత్పరత కలిగేడు కావచ్చు, భక్త ప్రబోధకుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా అవధూతులుగా ఉంటారు. అవధూతులు అందరూ కూడా దైవం గురించి, దైవ జ్ఞానం గురించి చెప్పి ఉంటారు, కానీ తమను దేవుడుగా పూజించమని ఎవరు చెప్పలేదు. వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, మనం ఆదిశంకరాచార్య, రామానుజాచార్య ఇలా చూస్తే ఎంతో మంది మనకు జ్ఞానం బోధించి ఉన్నారు. వాళ్ళు ఎవరు దేవుడు కాదు. దేవుడు మేమని చెప్పుకోలేదు. దైవత్వం వాళ్ళలో ఉంది. అయితే వాళ్ళలో ఉన్న దైవత్వం పరిపూర్ణం, మనలో ఉన్నది అసంపూర్ణం. ఈ అసంపూర్ణమైన దైవత్వాన్ని, దివ్యత్వాన్ని, భక్తిని, జ్ఞానాన్ని, మనలోని అనేక విధాలైనటువంటి మానసిక శక్తులను పైకి తీసుకురావాలనేది భగవంతుడు మనకు ఈ యొక్క మానవ జన్మ ఉత్తమ జన్మగా ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు. ఈ బుద్ధి భగవంతుడు, సర్వేశ్వరుడు, ఈశ్వరుడు ఎవరైతే సమస్తము మనకు ఇవ్వబడి ఉన్నాడో అటువంటి వాడిని పూజించడం, ధ్యానించడం, కీర్తించడం మన యొక్క కర్తవ్యం, మొదటి కర్తవ్యం. ఇది సహజంగా అందరూ అనేక మంది వేదాంతులు, పండితులు చెప్తూ ఉంటారు కూడా. యోగ శాస్త్రాలు కూడా అవి చెప్తున్నాయి. మానవుడు ఎప్పుడు దేవుడు కాదు. మానవుడికి పరిమిత కాలం ఆయుష్ ఉంది. మలమూత్రాలు విసర్జించేటటువంటి వాళ్ళు మానవులు. అనేక కర్మలను చేసుకుంటూ జీవించే వాళ్ళు మానవులు. అందులో జ్ఞానులుగా ఉండవచ్చు, భక్తులుగా ఉండవచ్చు, ఎంతో ఉన్నతోత్తమమైనటువంటి మహా జ్ఞాన సంపన్నులై ప్రబోధకులుగా కూడా ఉండవచ్చు. అయితే వాళ్ళెవరు కూడా మేము దేవుళ్ళమని చెప్పుకోలేదు. కనుక ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్పే జ్ఞానం ఏముంది? మనం తెలుసుకోవాల్సింది ఏముందంటే, మనిషిని ఆరాధించొద్దండి. మనుజుడై పుట్టి మనుజుడై సేవించి అనుదినము దుఃఖమందనేలా అంటాడు అన్నమాచార్యులు. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా. అంతరాంతరాలలోనున్న ఎంచి చూసిన ఏడు కొండలవాడే కదా సర్వేశ్వరుడు. అంతరాంతరంలో మనం ఎంచి చూస్తే ఈశ్వరుడే కనబడతాడు, ఇంకెవరు కనబడరు. కనుక ఆత్మతత్వం, పరమాత్మతత్వం తెలుసుకోవడం అనేదే జ్ఞానం, భక్తి అన్నీ కూడా, యోగం కూడా. కనుక మనుషులను సేవించవద్దండి అనడం అర్థం ఏమంటే, మనుషులు దేవుళ్ళు కాదు. వాళ్ళని మనం పూజించవచ్చు, కానీ దేవుడుగా మాత్రం నైవేద్య ధూపదీప నైవేద్యాలతో ఆరాధించకూడదు. మంత్రాలతో అన్నిటి మహిమలతోనూ వారిని కీర్తించకూడదు. ఇవన్నీ ఎవరికి చెందుతుందంటే ఒక్క పరమాత్మకు మాత్రమే చెందుతుంది. ఆయనకు మాత్రమే ఇవన్నీ సమర్పించాలి. మన భక్తి, మన ప్రేమ, మన విశ్వాసం,
మనలో ఉన్నటువంటి అనేక విధాలైనటువంటి దుర్గుణాలను విడిచిపెట్టి పవిత్రులమై పరమపావనులమై నిశ్చలమై నిర్మలమై పరమాత్ముని సేవిస్తే ఆయన అనుగ్రహం అంతా ఇంత ఉంటుంది. నమో నారాయణ, నమో నారాయణ. శ్రీకృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు.